హలో దాత్రి క్రియేషన్స్. ఈవేళ మీకు మినపట్టు తర్వాత ఉల్లి చట్నీ తయారీ విధానం చూపిస్తానండి. మినపప్పు తెల్లవారింటికి నానేసుకుని 3 గ్లాసులకి 1 గ్లాసు పప్పు అయితే సరిపోద్దండి. మనం కొద్దిగా అటుకుళ్ళు వేసుకొని కొద్దిగా నానపెట్టుకోవాలండి. కొద్దిగా అయితే చాలా పిడికిడు వేసుకొని నానపెట్టుకొని అవేమో మనము ఈ పప్పు మిక్సీ చేసినప్పుడు ఇది కూడా మిక్సీ చేసి దాంట్లో కలపాలండి. దాంట్లో కొద్దిగా మెంతులు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. అట్లు కలర్ఫుల్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. అటుకుల వల్ల మెంతుల వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ అట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగా చక్కగా నైస్గా వస్తాయి అన్నమాట. ఏమండో పిల్లలకి మాత్రం హాఫ్ డే అటండి. ఇక మనకి ఫుల్ వర్క్ ఇలాంటి వర్క్ కాదు. వాళ్ళకి ఆపుకున్నప్పటికి సరిపోద్ది. మా 2 పిల్లలు చిచ్చర పిడుగులు ఒక దగ్గర ఉన్నారంటే పట్టపగలు చుక్కలు దూరిపోతాయి అన్నమాట. అంతగా వాళ్ళకు ఆపుకున్నప్పటికి నాకు సరిపోద్ది. ఇక ఏ వర్క్ మరి నేను స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది మానేసి వీళ్ళకి చూసుకున్నప్పటికి సరిపోద్ది నాకు. ఇంకోటండి, చట్నీకి ఉల్లిపాయలు 1 పావు కేజీ ఉల్లిపాయలు, 1 టమాటా పండు, తర్వాత ఎండుమిరపకాయలు, అల్లము, ధనియాలు, జీలకర్ర, తర్వాత వేపాలండి. చక్కగా వేగాలండి. అవి చక్కగా మెత్తగా అయిందాక వేగిన తర్వాత అవి తీసి చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత చింతపండు, దాంట్లోన తెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుంటే ఇగొట్టండి చట్నీ ఇలాగ రావాలన్నమాట. ఈ చట్నీ గొప్ప బాగుంటుందండి. అట్లుకి